హీరో విలన్లు కొట్టుకొని కమెడియన్ని చంపినట్లు ఇంటర్నేషనల్ పీస్ బ్రోకర్ పాకిజాని ఈరోజు కుమ్మి పడేసింది ఇజ్రాయెల్. అదేంటి, యుద్ధం జరుగుతుంది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ల మధ్య కదా, మరి ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన ఎందుకు అటాక్ చేసింది అనే డౌట్ మీకు రావచ్చు. పాకిజాకి అన్నిట్లోకి దూరడం అలవాటు కదండి. షరామామూలుగా ఒకవైపు ఇజ్రాయెల్ మరియు అమెరికా, మరొక వైపు ఇరాన్ హోరాహోరీగా యుద్ధం చేస్తుంటే యుద్ధాన్ని నేనాప్తా అని చెప్పి పాకిస్తాన్ మధ్యలోకి దూరింది. దాని ఫలితమే ఈరోజు పాకిస్తాన్ ఎంబసీ పైన ఇజ్రాయెల్ అటాక్. ఇదిగోండి ఈ ఆర్టికల్ చూడండి. ఎక్స్ప్లోజన్స్ రాక్డ్ ఏరియాస్ నియర్ ద ఎంబసీ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద రెసిడెన్స్ ఆఫ్ పాకిస్తాన్స్ అంబాసిడర్ ఇన్ టెహరాన్ ఆన్ థర్స్డే. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి కొద్ది దూరంలో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఎక్కడైతే ఇజ్రాయెల్ మిసైల్తో అటాక్ చేసిందో ఆ అటాకింగ్ ప్రాంతానికి జస్ట్ కొద్ది దూరంలో పాకిస్తాన్ అంబాసిడర్ ఇల్లుంది. ఇంకేముంది, అటాక్ ఎలా జరిగిందో లేదో ఈ పాకిస్తాన్ డిప్లొమాట్స్ అందరూ కూడా కట్టు బట్టలతోటి, బట్టలు కూడా వేసుకోలే, అట్లనే పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. జస్ట్ ఒక బాంబుతో పాకిస్తాన్ డిప్లొమాట్స్ అందరినీ కూడా బట్టలుడదీసి రోడ్డు మీద నిల్చోబెట్టింది ఇజ్రాయెల్. అంతేకాదు పాకిస్తాన్కి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిసైజ్ అటాక్ చేసి ఆయతుల్లా ఖామినేయినే చంపా, అలాంటిది నిన్ను చంపడం నాకు పెద్ద విషయం కాదు, చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాడిని, కానీ ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. నువ్వు మధ్యలో ఇలాగే దూరి తోక జాడిస్తూ ఉంటే నెక్స్ట్ మిసైల్ నీ ఎంబసీ పైనే పడుతుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. దెబ్బకు పాకిజాకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఈ పెంటలోకి అనవసరంగా దూరానని ఇప్పుడు బాధపడుతుంది. చేతులు గాలక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం చెప్పండి. ట్రంప్కేమో నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, ఈ పాకిజాకేమో ఇంటర్నేషనల్ పీస్ బ్రోకర్ అవార్డు కావాలి. మీ అవార్డుల కోసం మీ దేశాల ఇజ్జత్ మీరే తీస్తున్నారా బాబు. ఈ గొడవ ఇక్కడితోటే ముగిసిపోతుంది అని నేను అనుకున్నా. సీన్ కట్ చేస్తే కొద్ది నిమిషాల క్రితం పాకిస్తాన్ అన్ని లిమిట్స్ క్రాస్ చేసి మరొక వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్కి. ఇదంతా చూస్తుంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కాస్త ఎక్కడ ఇజ్రాయెల్ వర్సెస్ పాకిస్తాన్గా మారుతుందో అనే డౌట్లు వస్తున్నాయి నాకు ఇప్పుడు. పాకిస్తాన్ ఏమని రిప్లై ఇచ్చింది ఇదిగోండి, మీరే చూడండి. వీఆర్ నో ఖతర్ విల్ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్. మా ఎంబసీ పైన అటాక్ చేస్తారా, మమ్మల్ని కట్ డ్రాయర్లతో రోడ్డు పైన నిల్చోబెడతారా, ఏమనుకుంటున్నారు మీరు, ఖతర్ దేశం అనుకుంటున్నారా మమ్మల్ని, నీ అంతు చూస్తా అని చెప్పి పాకిస్తాన్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. సరే, నువ్వు తొడలు కొట్టి ఇంకేమైనా కొట్టుకొని ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చినావు, ఐ కెన్ అండర్స్టాండ్, మాకు అర్థమవుతుంది. మధ్యలో ఈ ఖతర్ని ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తొడగొట్టుకొని నువ్వెవరిపైన దాడి చేసావో తెలుసా? ప్రపంచం మొత్తం ఇంటింటికి జోలు పట్టుకుని అడుక్కు తినే ఇంటర్నేషనల్ బెగ్గర్ దేశం పైన అటాక్ చేసావు అని నీ గురించి నువ్వు చెప్పుకుంటే అయిపోయేది. మధ్యలో మేమేమైనా ఖతర్ అనుకుంటున్నావా, మా పైన అటాక్ చేసావు అని ఖతర్ను తీసి పడేస్తే ఖతర్ ఊరుకుంటుందా? ఖతర్ దేశం నీలాగా న్యూక్లియర్ కంట్రీ కాకపోవచ్చు, నీ దగ్గర ఉన్న ఆయుధాలు లేకపోవచ్చు, కానీ రియాలిటీ గుర్తుంచుకోవన్నా వద్దా? నీకు డబ్బులు అవసరమైనప్పుడల్లా జోలే పట్టుకొని ఈ అరబ్ దేశాల చుట్టూయే తిరుగుతావు, ఈ ఖతర్ చుట్టూయే తిరుగుతావు. మరి ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు అడుక్కోవడానికి వెళ్తే ఖతర్ చిల్లర వేస్తుందా? నీకు కొద్దిగా ఆలోచించాలి కదా, దూరపు ఆలోచన లేదు నీకు. ట్రంప్ ఉస్కో అనగానే ఓ ఎగురుతున్నావు. రేపు పొద్దున ఈడ్చిదంతే నీ దేశంకి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అవసరమా ఈ డైలాగ్ వీఆర్ నో ఖతర్ అని? ఖతరోడికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట మిగతా అరబ్ దేశాలన్నీ కూడా. ఎంత మాట అన్నాడు సార్ అని మరింత రెచ్చగొడుతున్నాయి ఆ దేశాలు ఖతర్ని. కాబట్టి రేపో మాపో ఖతర్ ఎలా రిప్లై ఇస్తుందో చూడాలి. మరి నీ దేశమే రోడ్డు మీద ఉంది. టీటీపీ తాలిబన్లు, బెలూచిస్తాన్ తమ్ముళ్ళు రోజు ఒక బాంబు వేస్తున్నారు, గుళ్ళ గద కొబ్బరికాయ కొట్టినట్టు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పీస్ బ్రోకర్ లాగా మధ్యలోకి వెళ్ళడం అవసరమా? ఇంకా ఏమంటుంది పాకిస్తాన్? ఎనీ థ్రెట్ టు ఇట్స్ అఫీషియల్స్ వెదర్ ఇన్ ఇరాన్ ఆర్ ఎల్స్వేర్ వుడ్ ఇన్వైట్ ఏ షార్ప్ రెస్పాన్స్. ఈ రోజు నువ్వు ఇరాన్లో మా ఎంబసీ పైన అటాక్ చేసి ఉంటావు, రేపొద్దున ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా సరే నువ్వు మా డిప్లొమాట్ జోలికి వస్తే, మా పాకిస్తాన్ జోలికి వస్తే తగిన రెస్పాన్స్ మేము ఇస్తామని పాకిస్తాన్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. ఇక నా ఫేవరెట్ సెంటెన్స్ ఇది చదవండి. ద థ్రెట్ ఫాలోస్ రిపోర్ట్స్ ఆఫ్ ఆల్ పాకిస్తానీ డిప్లొమాట్స్ వర్ కన్ఫర్మ్డ్ సేఫ్ బట్ షేకెన్ బై ద బ్లాస్ట్. పాకిస్తాన్ డిప్లొమాట్స్ అందరూ కూడా సురక్షితంగా సేఫ్గానే ఉన్నారు, కానీ ఈ బ్లాస్ట్ వలన వాళ్ళంతా కూడా గజగజ వణికిపోయారు. ఆ షాక్ నుండి ఇప్పటికీ కూడా తేరుకోవట్లేదు అని రిపోర్ట్లో తెలిపింది. ఆ మాత్రం భయం ఉండాలి. మరి ఇలా మధ్యలోకి దూరి మొట్టికాయలు తినడం ఇదే మొదటిసారి అంటే కాదండి. అమెరికా మరియు తాలిబన్ల మధ్య హోరాహోరీ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య పీస్ బ్రోకరిజం చేసింది ఎవరండి? ఈ పాకిజానే. మీకు గుర్తుందా? తాలిబన్లు జెండా ఎగరవేయగానే నెక్స్ట్ డే చాయ్ పట్టుకుని పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ వెళ్ళాడు.
వెధవ ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనుకోండి, ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ బ్రోకరిజంకి వెళ్తుందో అక్కడక్కడ ఎవరితో అయితే బ్రోకరిజం చేస్తుందో వాళ్ళతోనే తన్నులు తిని వస్తుంది. తాలిబాన్ల తరపున అమెరికాతో చర్చలు జరిపింది, బ్రోకరిజం చేసింది. చివరికి ఏమైంది, అదే తాలిబాన్లతో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. సౌదీ మరియు ఇరాన్ల మధ్య కొన్నేళ్ల నుంచి కూడా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మతపరమైనటువంటి అడ్డుగోడలు ఉన్నాయి రెండు దేశాల మధ్య కాబట్టి. ఇరాన్ ఏమో ప్రపంచంలో ఉన్నటువంటి షియాల అందరికీ కూడా పెద్దన్నగా తనను తాను చెప్పుకుంటూ ఉంది. సౌదీ ఏమో ప్రపంచంలో ఉన్నటువంటి సున్నీ మతస్థులందరికీ కూడా పెద్దన్నగా తనను తాను చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య కూడా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంది. ఇలాంటి యుద్ధంలోకి పాకిస్తాన్ మధ్యలోకి దూరే ప్రయత్నం చేసింది. చివరికి ఏమైంది, ఇరాన్తో బార్డర్ గొడవలు పెట్టుకొని అదే ఇరాన్తో తన్నులు తిందండి. సౌదీతో అయితే ఏకంగా ఇంటి నుంచే గెంటేయించుకుంది. ఎప్పుడైతే భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారత్లో కలిపేసుకుందో వెంటనే ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని అనుకున్నాయి. అప్పుడు సౌదీ ఏమంది, లేదు లేదు ఈ మీటింగ్కి నేనైతే రాను, ఎందుకంటే నేను భారత పక్షం వైపు ఉన్నాను, కాశ్మీర్ 100% భారత్లోని అంతర్భాగమే అని సౌదీ ఆ మీటింగ్కి ససేమిరా రానంది. అప్పుడు పాకిస్తాన్ నేను పిలిస్తే నువ్వు రానంటావా అని చెప్పి సౌదీకి వ్యతిరేకంగా అనేక ప్రగల్భాలతో మాటలు పలికింది. దెబ్బకు సౌదీ ఏం చేసింది, నీకు డబ్బులు కావాల్సి వస్తే జోలి పట్టుకొని నా దగ్గరికి వస్తే బిలియన్ల కొద్ది డాలర్లు ముష్టిగా వేశాను, అలాంటిది నువ్వు నాపైన ఇన్ని మాటలు మాట్లాడతావా, నా $3 బిలియన్ నాకి అని చెప్పేసి పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. $3 బిలియన్ రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి దేవాలి సౌదీ, నీ కాళ్ళు పట్టుకుంటా అంటే మరి నిన్నేమైంది, నిన్న నువ్వు ముష్టివాడివని మర్చిపోయావా, అవన్నీ కాదు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని వార్నింగ్ ఇచ్చేసరికి పాకిస్తాన్ లబ్బో దిబ్బోమంది. ఇలా ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ పోజులు కొడుతూ బ్రోకరిజం చేసిందో అక్కడక్కడ అవే దేశాలతోటి తన్నులు తింది. ఇది చరిత్ర. పాకిస్తాన్ ఈ విషయంలో ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వస్తుందంటే ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్తో కూడా అటాక్ చేయించుకొని తన ట్రాక్ రికార్డ్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ ఉంది. అన్నీ కుదిరితే అనుకున్నట్టుగా జరిగితే రేపో మాపో ఇరాన్ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ పైన అటాక్ చేసి తీరుతుంది. ఎందుకంటే చరిత్ర ఆధారాలతో చెప్తుంది. మరి ఆల్రెడీ ఆ దిశగా ఈ రోజు పొద్దున్నే కొన్ని సంకేతాలు వస్తున్నాయి. మరి చెప్పమంటారా? సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి అది కూడా చెప్తాను. ఇక్కడ నేను ఏది గాల్లో మాట్లాడట్లేదు, ప్రతి దానికి మీకు ఆర్టికల్ చూపెడుతున్నాను, డేట్ చూపెడుతున్నాను, ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను. ఇదిగోండి ఈరోజు ఉదయం ఆర్టికల్, మరొక ఆధారం కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇరాన్ గేవ్ US 10 ఆయిల్ బోట్స్ త్రూ హార్ముజ్ యాజ్ గిఫ్ట్ వయా పాక్ ఫ్లాగ్డ్ ట్యాంకర్స్. చూసారా ఆర్టికల్? ఈరోజు ఉదయం ప్రచురించబడినటువంటి ఆర్టికల్ ఇది. పాకిస్తాన్ మళ్ళీ ఒక పెద్ద చిక్కులో ఇరుక్కుంది. 2 రోజుల క్రితం ఈ మతిలేని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ నాకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చింది, ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అన్నాడు. గుర్తుందా మీకు? దాంతో విలేకరులు అడిగారు ఏం గిఫ్ట్ ట్రంప్ అని. అది నేను ఇప్పుడే చెప్పాను అన్నాడు ట్రంప్. దాంతో ఏం లేకపోయినా అక్కడ డప్పు కొడతా ఉంటాడు అని చెప్పేసి ట్రంప్ మాటల్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా ఈవెన్ వెస్టర్న్ మీడియా కూడా కొట్టి పారేసింది. ఈరోజు ఉదయం మళ్ళీ గుర్తు చేశాడు, 2 రోజుల క్రితం ఇరాన్ పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని మీకు చెప్పానా లేదా అని. అవును చెప్పావు, ఇప్పుడు చెప్పమంటారా ఆ గిఫ్ట్ ఏంటో అన్నాడు. విలేకరులు అన్నారు చెప్పండి, మాకు కావాల్సింది కూడా కాంట్రవర్సీయే కదా, దానిపైన మరొక 10 ఆర్టికల్ ప్రచురించవచ్చు అని చెప్పి విలేకరులు అడిగారు. వెంటనే ట్రంప్ సమాధానం ఇచ్చాడు, ఏ హార్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేస్తున్నా అని చంకలు గుద్దుకుంటుందో అదే హార్మూజ్ గుండా 10 ఆయిల్ బోట్లు దాటుకొని బయటకు వచ్చాయి. 1 కాదు 2 కాదండి, 10 ఆయిల్ బోట్స్. ఎలా వచ్చాయి ఇవి హార్మూజ్ని దాటుకొని అంటే పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఆ బోట్స్కి, కాబట్టే వచ్చాయి అన్నాడు. నేను నిన్ననే మీకు వీడియోలో చెప్పాను, ఇరాన్ అనేది 5 కంట్రీస్కి పర్మిషన్ ఇచ్చింది షిప్స్ నిరాటంకంగా వెళ్ళడానికి అని. ఏ దేశాలండి? అందులో భారత్ ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, ఇరాక్ ఉంది, రష్యా ఉంది. కాబట్టి చెప్పినట్టు ప్రకారం పాకిస్తాన్ జెండా ఉంది కాబట్టి ఇరాన్ ఆ 10 బోట్లను బయటకు విడిచిపెట్టుంటాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే ఆ 10 బోట్లు నాకు గిఫ్ట్గా ఇరాన్ పంపించింది అంటున్నాడు. నీకు గిఫ్ట్గా పంపిస్తే అమెరికా జెండా ఉండాలి కదా బోట్స్ పైన, పాకిస్తాన్ జెండా ఎందుకుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు ట్రంప్? పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని ఆయిల్ని తీసుకురావాల్సిన గత్యంతరం నీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఒక పెళ్లికి పోతే గిఫ్ట్ వాళ్ళ పేరు మీద ఇస్తామా, లేదంటే పక్కింటోడి పేరు మీద ఇస్తామా? నోటికి ఏదొస్తుంది అబద్ధం ఆడితే ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు. నువ్వే అంటున్నావు పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి ఆయిల్ బోట్స్ పైన, ఆ 10 బోట్స్ బయటకు వచ్చాయి అని. అంటే నీ అబద్ధాన్ని నువ్వే కాంట్రాడిక్ట్ చేస్తున్నావు. సరే, ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి అంటే నిజంగానే ఆ ట్యాంకులు అమెరికాకు చేరితే
అప్పుడు పాకిస్తాన్ ఇరాన్ని మోసం చేసినట్లే కదా. పాకిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీ అని పాకిస్తాన్ ఫ్లాగ్ చూసి ఆ 10 బోట్లను ఇరాన్ వదిలిపెట్టింది. కానీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అవి ట్రంప్కి ఇచ్చేసావు. ట్రంప్ ఏమంటున్నాడు? ఇరాన్ నాకు గిఫ్ట్గా పంపించింది అంటున్నాడు. అంటే నీ పేరు మొత్తం బదనాం చేశారు. 1, నీకు చెప్పకుండా నీ బోట్లను అమెరికాకు అప్పచెప్పాడు. 2, నీ పేరు మొత్తం బదనాం చేశాడు. 3, ఇరాన్ ప్రజలే నీ మీద దుమ్మెత్తి పోస్తారు. ఇప్పుడు మా ఆయతుల్లా ఖామినీని చంపినటువంటి ట్రంప్కి నువ్వు బోట్ ఎట్లా పంపించావు అని ఇరాన్ ప్రజలే నీ పైన తిరగబడతారు. తిరగబడేటట్లు పాకిజా చేసింది. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో తెలియదు మాకు. కానీ ప్రజలనైతే రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఇండైరెక్ట్గా పుల్లబడుతుంది. మరి చూసుకో, ఆల్రెడీ ఇరాన్ పాకిస్తాన్కి అన్ని లిమిట్స్ క్రాస్ చేసావని ఏదో ఇంటర్నల్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఇంకా బయటకు రాలేదు. రేపో మాపో ఫుల్ కోటా బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఇట్లుంటాయి పాకిజా కథలు. అనవసరంగా అందులో వేలు పెట్టి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెంటలో ఇరుక్కుందో. దీనికి కొంతమంది భారత్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అంటారు, చూసారా పాకిజా మధ్యలోకి పోయి విశ్వగురు అయింది, మరి భారత్ ఎందుకు పోవట్లేదు అని మన పైన కారాలు మిరియాలు నూరుతున్నారు. అనవసరమైన విషయాల్లో మధ్యలోకి దూరితే ఏమవుతుందో ఇదిగోండి చూడండి. భారత్ ఏమైనా తెలివి తక్కువ దద్దమ్మ అలా మధ్యలోకి వెళ్ళడానికి? నిన్న జైశంకర్ గారు కూడా అదే అన్నారు, భారత్ ఏమీ దళాల్ దేశం కాదని. ఎప్పుడైనా సరే మీడియేటర్ అంటే ఎలా ఉండాలండి? 2 దేశాలు తను చెప్పిన మాట వినేటట్లు ఉండాలి. అప్పుడు ఆ దేశంని మీడియేటర్ అంటారు. ఇప్పుడు మనం చెప్తే అమెరికా వింటుందా? పోనీ ఇరాన్ వింటుందా? మరి విననప్పుడు మధ్యలోకి దూడితే దాన్ని మీడియేటర్ అన్నారు, పోస్ట్ మ్యాన్ అంటారు. ఇది నేననట్లేదండి, భారత్లో ఉన్నటువంటి మేధావి వర్గమే అంటుంది. భారత ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంజే అక్బర్ ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? పాకిస్తాన్ నాట్ ఏ మీడియేటర్, జస్ట్ ఏ పోస్ట్ మ్యాన్ అంటున్నాడు. పాకిస్తాన్ మీడియేటర్ కాదండి, ఒక పోస్ట్ మ్యాన్. అక్కడి చిట్టిని ఇక్కడిస్తుంది, ఇక్కడి చిట్టిని అక్కడిస్తుంది. మీడియేటర్ అనేది చాలా పెద్ద వర్డ్. పాకిస్తాన్కి మీడియేటర్ అని పిలిచి మీడియేటర్ అనే పదానికి ఉన్న ఇజ్జత్ తీయకండి అంటున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా చెప్తే ఇరాన్ వింటుందా? పోనీ అమెరికా వింటుందా? విననప్పుడు ఇది మీడియేటర్ ఎలా అవుతుంది? ఏ రోజైతే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నేను వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్ చేస్తున్నానో అని ఒక ట్వీట్ చేశాడో, ఆ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ఇరాన్ పాకిస్తాన్ యొక్క షిప్ని వెనక్కి పంపించిందా లేదా? నువ్వు నిజంగానే మీడియేటర్ చేస్తే, ఇరాన్తో నీకు అంత మంచి సంబంధాలు ఉంటే, మరి నీ షిప్ని ఇరాన్ ఎందుకు రిటర్న్ చేస్తుంది? ఏమని చెప్పింది ఇరాన్ ఐఆర్జీసీ? పాకిస్తాన్ సరైనటువంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి మేము రిటర్న్ పంపించాం ఆ షిప్ని అంది. ఇది నీకున్నటువంటి ఇజ్జత్. కనీసం కొద్ది గంటలు కూడా ఇరాన్ నీ ఇజ్జత్ ఉంచలేదు. జస్ట్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే తీసి పడేసింది. అది కాకుండా పాకిస్తాన్ అమెరికా పెంపుడు కుక్క. అమెరికా ఏం చెప్తే పాకిస్తాన్ అదే చేస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. 1947లో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ యుద్ధం జరిగినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తన దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టింది. అమెరికాకు తాకట్టు పెట్టి కాశ్మీర్ యొక్క కొద్ది ముక్కను తన సొంతం చేసుకుంది. యునైటెడ్ నేషన్స్ చెప్పిందంటే యునైటెడ్ నేషన్స్ సొంతంగా చెప్తుందా అండి? యునైటెడ్ నేషన్స్ అనేది ఉందా? బుద్ధున్నవాడు ఎవరైనా నమ్ముతాడా? యునైటెడ్ నేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అమెరికా. అమెరికాకు తన దేశాన్ని తాకట్టు పెట్టింది కాబట్టి అమెరికా పాకిస్తాన్ వైపు తీసుకొని కాశ్మీర్లోని ఒక ముక్కను పాకిస్తాన్కి ఇచ్చి పడేసింది. ఇదంతా పెంట ఎవరు పెట్టారు? అమెరికా పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిజా సేమ్ అలాగే కుక్కలాగే ప్రవర్తిస్తూ ఉంది. పాకిస్తాన్ మ్యాప్ కూడా సేమ్ అలాగే కుక్కలాగే ఉంటుంది. భారత పెద్దలు చాలా ఆలోచించి విభజన చేసుంటారు ఇచ్చే ముందు. డిప్లొమాట్ ఎంజే అక్బర్ గారు కూడా ఇదే అంటున్నారు. 1950లోనే పాకిజా తన దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ఒక సావరిటీ కంట్రీగా అది పీస్ బ్రోకరిజం చేస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అమెరికా వాడు ఏది చెప్తే వాడు అదే మాట్లాడతాడు. ఇది ఇరాన్ కూడా తెలుసు. అమెరికా డైరెక్ట్గా ఇరాన్తో చర్చలు జరిపితే ఈగో దెబ్బతింటుంది కాబట్టి ఈ కుక్కను మధ్యలో పెట్టింది, అంటే పోస్ట్ మ్యాన్ లాగా అని అక్బర్ గారు అంటున్నారు, నేను అనట్లేదు. ఇప్పుడు భారత్ ఒకవేళ ఇరాన్తో ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే తన స్టాండ్ వినిపిస్తే ఇరాన్ ఏమని అనుకుంటుంది? ఓకే, భారత్ తన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ డిసిజన్ తీసుకొని ఉంటుంది, ఈ మాటలు మాట్లాడి ఉంటుంది అని అనుకుని ఉంటుంది. ఒకవేళ ఇరాన్ భారత్తో భేదాభిప్రాయాలు వచ్చి తన యొక్క అభిప్రాయాన్ని పెడితే భారత్ ఏమనుకుంటుంది? ఓకే, ఇరాన్ తన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది అని భారత్ అనుకుని ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచంలోని అన్ని దేశాలు ఏమని ఆలోచిస్తాయి? ఓకే, అమెరికా వాడు చెప్పాడు కాబట్టి పాకిజా ఇలా మొరుగుతుంది అని అనుకుంటాయి. ఇది మిగతా సావరిటీ దేశాలకి పాకిజాకు ఉన్నటువంటి డిఫరెన్స్ అని అక్బర్ గారు అంటున్నారు, నేను అనట్లేదు. ఇంకా అక్బర్ ఏమంటున్నాడు? ఇరాన్ని లేపేస్తా ఊపేస్తా అని ఎగిరెగిరి పడిన ట్రంప్ సడన్ గా తన స్వరం ఎందుకు మార్చాడు? సడన్ గా చర్చల రాగం ఎందుకు అందుకున్నాడు? దీనికి ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయిల్లోని
న్యూక్లియర్ ప్రాంతమైనటువంటి డిమోనా పైన అటాక్ చేయడమే అని అక్బర్ చెప్పారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ డిమోనా న్యూక్లియర్ సైట్ ఈ ప్రపంచంలోనే హైలీ సెక్యూర్డ్ సైట్ అండి. ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అమెరికా యొక్క థాడ్ సిస్టమ్ ఉంది. వెస్టర్న్ కంట్రీస్ దగ్గర ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిమోనా న్యూక్లియర్ సైట్ దగ్గర ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ వీటన్నింటిని కూడా ఛేదించుకొని ఇరాన్ సక్సెస్ఫుల్గా ఆ సైట్ పైన మిసైల్ అటాక్ చేసింది. ఎప్పుడైతే అక్కడ మిసైల్ అటాక్ జరిగిందో ట్రంప్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. నేను ఇరాన్ని తక్కువ అంచనా వేశానని మొదటిసారి ట్రంప్ ఈ డిమోనా అటాక్ తర్వాతే గ్రహించాడని అక్బర్ అంటున్నాడు. అంతేకాదు నిన్న నేను ఒక వీడియో చూశాను. అందులో ట్రంప్ పక్కనే ఈ సెక్రటరీ కూర్చొని ఏమంటున్నాడంటే, ఇరాన్ ఇప్పటి వరకు మా దగ్గర మిసైళ్ళు 2000 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వెళ్ళగలిగే మిసైళ్ళు ఉన్నాయని అబద్ధం చెప్పింది. మొన్న 4000 కిలోమీటర్ల వరకు ఇరాన్ మిసైల్తో సంధించింది. ఇంత అబద్ధం ఆడుతుందా ఇరాన్ అని అంటున్నాడు. ఒరే, ఈ స్టేట్మెంట్ ఇచ్చి నీ ఇజ్జత్ నువ్వే పోగొట్టుకుంటున్నావు. అంటే ఇరాన్ యొక్క ఘనతను, ఇరాన్ యొక్క మిలిటరీ కెపబిలిటీని నువ్వే ప్రమోట్ చేస్తున్నావు. ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? 4000 కిలోమీటర్ల వరకు ఇరాన్ మిసైల్ సంధించగలదు అంటే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు సురక్షితంగా లేవు. రేపు పొద్దున నాటో దేశాలు కనుక పొరపాటున యుద్ధంలోకి వస్తే యూరోపియన్ దేశాలకు కూడా దేత్తడి పోషమ్మ గుడి ఉంటుంది. ఆ ఒక్క మిసైల్తో యూరోపియన్ దేశాలకి, నాటోకి వార్నింగ్ ఇచ్చి పడేసింది ఇరాన్. ఇరాన్ ఎప్పుడూ డైరెక్ట్గా ఈ వార్నింగ్ ఇవ్వలేదు. నిన్న నువ్వేదైతే స్టేట్మెంట్ ఇచ్చావో దీని ద్వారా నువ్వే ఇండైరెక్ట్గా ఇరాన్ వార్నింగ్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చావు. ఈ స్టేట్మెంట్ వచ్చాక కూడా నాటో దేశాలు నీకు సపోర్ట్గా వస్తాయా? రావు. ఇక ఇరాన్ అరబ్ దేశాలపైన పదే అటాకులు చేస్తూ ఉంటే థాడ్ డిఫెన్స్ సిస్టమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏ మిసైళ్లను కాపాడడానికి థాడ్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఆ థాడ్లనే పేల్చుకుంటూ పోయింది ఇరాన్. అమెరికా వెపన్స్ డొల్లతనం బయటపడింది. అమెరికా హైలీ అడ్వాన్స్డ్ విమానాలను కొట్టి చూపెట్టింది ఇరాన్. అరబ్ కంట్రీలను కాపాడలేక చేతులు ఎత్తేసింది అమెరికా. దీంతో అరబ్ కంట్రీలు కూడా ఇప్పుడు అమెరికా పైన విశ్వాసాన్ని కోల్పోయాయి. అరబ్ కంట్రీలు తెలిసి మళ్ళీ నీ అమెరికన్ ఆర్మ్స్ కొంటాయా చెప్పండి? ఖచ్చితంగా అరబ్ కంట్రీలు ఫ్యూచర్లో రష్యా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతాయి. ఆల్రెడీ టర్కీ వాడు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు కొంటూ వస్తున్నాడు. అమెరికా ఎంత వార్నింగ్ ఇచ్చినా టర్కీ వాడు అస్సలు వినడండి. లేదు నాకు నీ ఆయుధాలపైన అస్సలు నమ్మకం లేదని రష్యా నుంచే కొంటాడు వాడు. అరబ్ దేశాలు కూడా రేపు పొద్దున అదే పని చేస్తాయి. రష్యా నుంచి ఆయుధాలు కొనడం మొదలు పెడతాయి. అమెరికా డొల్లతనాన్ని ఎవరు బయటపెట్టారు? ట్రంపే బయటపెట్టాడు. ఇన్ని చేసి ఈ యుద్ధంలోకి వెళ్ళడం నా డిసిజన్ కాదు, ఇదిగో ఈ సెక్రటరీ చెప్పాడు కాబట్టి నేను యుద్ధానికి సై అన్నాను అని చెప్పి మొత్తం అంతా నింద పక్కోడి మీద వేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాడు ట్రంప్. ఎస్ జయశంకర్ గారు అందుకే నిన్ననే అన్నారు, ముందు వెనక ఆలోచించకుండా ఎందులోకంటే అందులోకి మధ్యలోకి దూరడానికి భారత్ ఏమీ బ్రోకర్ దేశం కాదు. భారత్ ఎందులోకైనా వెళ్తే ఆచితూచి వెళ్తుంది, ఎలా పడితే అలా వెళ్ళదని చెప్పి నిన్నే చెప్పారు. ఈ రోజు రిజల్ట్స్ మనం కల్లారా చూస్తున్నాం ఏం జరుగుతుందో. ఇంతకీ పాకిస్తాన్ పెంటలోకి ఎలా దూరిందో చెప్పలేదు కదండి. గత వారం రోజుల నుంచి అంతర్జాతీయ పత్రికలు కోడైకి వస్తున్నాయి, పాకిస్తాన్ ఈ డీల్ని పీస్ బ్రోకరిజం చేస్తూ ఉంది అని. కాకపోతే అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. దాంతో పాకిస్తాన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి స్పోక్స్ పర్సన్ ఏమన్నా అంటే, ఇంకా అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ లేనప్పుడు మీరు పదే దీనిపైన కథనాలు ప్రచురించడం ఇది సబబు కాదు. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఇదేదో ఈవెంట్ కాదు, ఇది ఒక పీస్ ప్రాసెస్, ఎలాంటి వార్తలు దీనిపైన రాయకండి అని పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ చిలక్కు చెప్పినట్టు చెప్పాడు. కానీ ఈ స్పోక్స్ పర్సన్ విలేకరులకైతే చెప్పాడు కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి చెప్పడం మర్చిపోయాడు. పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఇది ఇచ్చిన జస్ట్ 5 minutes తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఎస్ పాకిస్తానే ఈ పీస్ ప్రాసెస్ని బ్రోకరిజం చేస్తుంది అని చాంతాడంత అక్షరాలతో ఒక ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగిందా? ఆ ట్వీట్ని ఈ టెంపరీ ట్రంప్ రీట్వీట్ చేశాడు, అంటే మళ్ళీ రీషేర్ చేశాడు. ఎస్ పాకిస్తాన్ బ్రోకరిజం చేస్తుందని అఫీషియల్గా ట్రంప్ కన్ఫర్మ్ చేసినట్టు అయింది. వీళ్ళకి సెన్సిటివ్ మ్యాటరా, అఫీషియల్ మ్యాటరా ఇవేమీ అవసరం లేదు, దన్నుమని ఒక ట్వీట్ చేసేసేయాలి, పబ్లిసిటీ కొట్టేయాలి. ఇక నిన్న డిప్యూటీ పీఎం ఇషక్ దార్ ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. ఇన్ రియాలిటీ యుఎస్ ఇరాన్ ఇండైరెక్ట్ టాక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ త్రూ మెసేజెస్ బీయింగ్ రిలేడ్ బై పాకిస్తాన్. పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి స్వయంగా అంటున్నాడు, పీస్ ప్రాసెస్ని మేము మీడియేట్ చేయట్లేదు, మేము జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నాము. ఏమంటున్నాడు? టేకింగ్ ప్లేస్ త్రూ మెసేజెస్. వాళ్ళు మెసేజెస్ ఇచ్చుకుంటున్నారు, డైరెక్ట్గా ఇచ్చుకోవడం వాళ్ళకు ఈగో అడ్డం వస్తుంది కాబట్టి మేము ఆ మెసేజ్లను ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి అందజేస్తున్నాము. అంటే
పోస్ట్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నామని తన ట్విట్టర్లో తెలిపాడు. కావాలంటే వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అలాంటి పాకీజాకి జాకీలు పెట్టి ఇక్కడ భారత్లో కూడా కొంతమంది విశ్వగురు స్థానంలో పాకీజా వచ్చేసింది. ఎందుకు చెప్పండి ఇవి? ఏమొచ్చింది? ఎంబసీ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది, రేపు పొద్దున ఇరాన్ అటాక్ చేస్తుంది, ఇంకా ఆ తర్వాత అమెరికానే ఒక న్యూక్లియర్ బాంబు కూడా వేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ వచ్చింది, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా సరే అమెరికా సెక్యూరిటీకి చాలా ప్రమాదమని ఒక రిపోర్ట్ తులసి గెబార్డ్ తెలిపింది. కాబట్టి అమెరికా ఖచ్చితంగా రేపో మాపో పాకిస్తాన్ పైన యాక్షన్ తీసుకుంటుంది, అవసరం ఉన్న రోజులు యూజ్ చేసుకుంటుంది, పెంపుడు కుక్కలాగా ఉపయోగించుకుంటుంది, ఆ తర్వాత ఈడ్చిదంతది. అలాంటి పాకిస్తాన్ కోసం ఇంత పెద్ద చర్చ అవసరమా? ఐ హోప్ పాకిస్తాన్ ఎంత పెద్ద తప్పు చేసిందో ఈ మధ్యలోకి వెళ్ళి ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.